అందరికీ శుభోదయం. ఉదయకాలము దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. అపొస్తలుడైన యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 7 మరియు 12 వచనాలు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, అపొస్తలుడైనటువంటి యోహాను గారు యేసుక్రీస్తుకు ఎంతో ప్రియమైన శిష్యుడుగా మనము గమనించవచ్చు. అనేక సార్లు యేసు ప్రభుతోటి వెన్నంటి ఉండి అనేక ఆత్మీయ సత్యములను, పరలోకమును గుర్చినటువంటి మర్మములను ఎరిగినటువంటి వాడు. అంతేకాకుండా అందరి అపొస్తలుల వలె కాకుండా మరి యోహాను గారు ఒక ప్రత్యేకమైన రీతిలో ఆయన తన జీవితాన్ని ముగించినట్లుగా మనము చూడవచ్చు. పద్మసు ద్వీపంలోనికి పరవాసిగా కొనిపోబడినప్పుడు ఆ యొక్క రాతి నేల అరణ్యముగా పిలువబడినటువంటి ఆ ప్రాంతంలో ఒంటరిగా ఉన్నప్పుడు మనుష్య కుమారునిగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయనకు దర్శనమిచ్చి వ్రాయించినటువంటి గ్రంథమే ఈ ప్రకటన గ్రంథంగా మనము ఎరుగుదుము. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. గమనించండి ప్రియులారా, మనందరినీ ఒకలాంటి జాగ్రత్త పరచుటలో ఈ వాక్యము ఒక హెచ్చరికగా మనకు కనబడుతున్నది. మనందరము జాగరూకతతో ఉండాలని ఈ వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. ఇదిగో అంటే ఇటు మనసు పెట్టు అని దాని అర్థం. ఇంకెక్కడ నీ మనసు పెట్టకు, నేను చెప్పే విషయాలు చాలా జాగ్రత్తగా వినుమని దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు. ప్రకటన 22:7లోను 12లోను అదే హెచ్చరికగా మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు? ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ఇది సుమారు 2025 సంవత్సరాల క్రితం రాయబడిన మాట. మరి ఇంకా రావట్లేదని మనం అనుకుంటాం, కానీ మన కాలం వేరు, దేవుని కాలం వేరండి. మనకు ఒక దినము 24 గంటలు, అది దేవుని దృష్టిలో ఒక దినం 1000 సంవత్సరములని లేఖనం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఇంకా మన ఇష్టానుసారమైన పనులు చేస్తూ నెమ్మదిగా ఉండే సమయం కాదండి. మనం మేల్కోవాలి, మారు మనసు పొంది రక్షణ పొందాలి. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు